అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల చివరి వరకు కూడాను టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నటువంటి పోటీ ఉన్న ఈ నేపథ్యంలో జనసేన బీజేపీ కూటమి కారణంగా ఈరోజు బగ్గు రమణమూర్తి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ ఎమ్మెల్యే తనయుడైనటువంటి డోల జగన్ ప్రస్తుతం ఉన్నారు. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య పరిణామాలైనటువంటి ఒక ఫలితాలు బయటకు వచ్చినాయి. చివరి క్షణం వరకు 5 ఏళ్ళు కూడాను, అంటే ఒక 6 నెలల ముందు పరిణామంతా మారింది. ఈ నేపథ్యంలో ఈ కూటమి కారణంగానే ఆ 164 వచ్చాయి అనుకుంటున్నారు, లేకపోతే ఆ టీడీపీ వైసీపీ దీంట్లో వీళ్ళు పార్టీలు చేరికే అన్ని స్థానాలు వచ్చాయి? మీ రాజకీయ అనుభవం చెప్పు. 164 స్థానాలు ఈ రాష్ట్రంలో కూటమి సంపాదించుకోగలిగిందంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఐక్యంగా పోరాటం చేయటం, తర్వాతను గడిచిన 2019-24 సంవత్సరాల మధ్య పూర్వపు ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు, ఈ రెండింటి కారణంగా ఈ విజయం కూటమికి చేకూరిందని చెప్పి నేను భావిస్తున్నాను. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీని 92% నెరవేర్చినట్టు ఘనత అర్జున వైసీపీకి ఈరోజు ఇంతలా ప్రజలు తిరస్కరించడానికి గల కారణం ఏమని అనుకోవచ్చు? 2019లో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతో ముఖ్యమంత్రి అవటానికి మూల కారణం వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి తాలూకా గొప్పతనం అనే చెప్పాలి. ఆ తర్వాత ఈయన ప్రజల్లో ఆ రోజు అరెస్ట్గా ఇవ్వబడడం, ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ ధర్మంగానే, అంటే మరి ఏది లేకుండా 16 నెలల జైల్లో ఉండటం అనేది కాదు కదా. ఆ కారణం చేతను ప్రజల్లో ఒక సింపతి అనేది ఏర్పడుతుంది. అందులో వాస్తవాలు ఏంటనేది ప్రజలు పరిశీలించే స్థితి. ఆ సింపతి వర్కౌట్ అవ్వాలంటే 2014 ఎన్నికల్లో ఆయనకి ఆ పదవి వరించి ఉండాల్సిందిగా. పదవి ఆ రోజు వరించకపోవటానికి కారణం ఏంటంటే, ఆ రోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడిగా పోటీ చేశాయి. అప్పటికి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక పవనాలు విభజన కారణంగా ఆల్రెడీ చీలిపోవటం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది చీలింది. ఇది వైసీపీ, కాంగ్రెస్ అనేది. అయితే ఆ సమయంలో రాకపోవటానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా పనిచేశాయి. ఆ రోజు విజయాన్ని చేకూర్చి, మరి ఆ రోజు వచ్చిన సీట్ల కంటే ఈరోజు కూటమికి 164 సీట్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి అడ్మినిస్ట్రేషన్లో చాలా ప్రజా వ్యతిరేకమైనటువంటి, ప్రజల మనసును దోచుకునే రాజకీయాలు ఈ రాష్ట్రంలో చోటు చేసుకోలేదు. అంటే ఒక నియంత పోకడని అనుకోవచ్చా? ఆయన ఒక్కరినే మనం అనాల్సిన అవసరం లేదు. అంటే అలాంటి పోకడలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు చూడండి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రజల మధ్యన ఉండేవాళ్ళు. ఎవరైనా కలియటానికి అవకాశం ఉండేది, ఒక ముఖ్యమంత్రిని కూడా కలియటానికి అవకాశం ఉండేది. మంత్రులు ఆయన మంత్రివర్గంలో వారి గౌరవం వాళ్ళకి ఇవ్వటం జరిగేది. అంటే పవర్ డీసెంట్రలైజ్ చేసేవాళ్ళు క్షేత్రస్థాయి వరకు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్లో పవర్ సెంట్రలైజ్ అయ్యింది. సంక్షేమము, మీరు ఇచ్చిన సంక్షేమాలు తర్వాతను కరప్షన్ కూడా సెంట్రలైజ్ అయింది. ఒక మద్యం కానీ, ఒక ఇసుక కానీ, ఒక మైనింగ్ కానీ, తర్వాత విచ్చలవిడిగా అధికారం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, అంటే ఒక 14 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని మీరు ఆ వయసులో, అది తప్పు కదా. మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు 78లో, మా నాన్నగారు కూడా వెంకయ్యనాయుడు గారు, వీళ్ళంతా 78లో వచ్చారు.
నీ తండ్రి సమానుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. మరి ఒకనాడు అంటే మీ తండ్రి గారికి ఆయన ఒక పార్టీలో ఉండి మళ్ళీ వేరు పార్టీలకు నాయకులుగా వచ్చిన తర్వాత గెలుపోవటంతో సంబంధం లేకుండా ఏ సందర్భంలో కలిసినా సరే వాళ్ళంతా రాజకీయాలు వేరు, వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలు వేరు. మరి మీరు చంద్రబాబు నాయుడు గారు అలా చేయటం తప్పు. దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా నేనున్నాను అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ధైర్యంగా నైతిక స్థైర్యాన్ని ఇవ్వడానికి ప్రజలు కూడా బాధపడ్డారు. అలాంటి విషయాలు రాజకీయాల్లో అలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు. మీరు ఒకవేళ ఏమైనా ఏ నాయకుడైనా తప్పు చేస్తే కనుక కోర్టు పరంగా అప్రోచ్ అవ్వండి. కావాలని చెప్పి ప్రభుత్వం మీ చేతుల్లో ఉందని, పోలీస్ యంత్రాంగం మీ చేతుల్లో ఉందని జైల్లో పెట్టించడము ఇవి తప్పుడు పోకట్లు కదా. మళ్ళీ ఆ రోజుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు కూడాను అది ప్రభుత్వం కూడా అదే పందాలో పోతుందని జగన్ బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మా కార్యకర్తలను చంపేశారు, మా నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు, మాకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, అసెంబ్లీలో ప్రశ్నించడానికి సమయం కూడా మాకు సరిపోదని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అదేవిధంగా ఢిల్లీలో ధర్నా చేయడం, ఏ విధంగా తీసుకొచ్చి నిన్ననే హోమ్ మినిస్టర్ అనిత గారి తాలూకా ఇంటర్వ్యూ చూశాను. ఆవిడ ఏం చెప్తున్నారంటే 6 హత్యలే జరిగాయి, 6గురిలో 4 వైసీపీ, 2 వైసీపీ వాళ్ళు అయితే 4 తెలుగుదేశం వాళ్ళు జరిగాయి. మీరు బయట ఢిల్లీ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆవిడ ఇంకో విషయం కూడా అన్నారు. మీ చిన్నాన్నగారికి అప్పుడు జరిగినప్పుడు ఆ సందర్భంలో వాళ్ళ సిస్టర్ షర్మిల కూడా అన్నారు, ఢిల్లీ వెళ్ళి నా చిన్నాన్నని ఎవరు చంపారు అన్నటువంటి కసి మీకు లేదు. కానీ ఈరోజు సామాన్య కార్యకర్త అయినప్పుడు అంటే కార్యకర్త ప్రాణం కూడా ప్రాణమే, మీరు రక్షించుకోవాలి. కానీ వాస్తవం అది కాదు. మరి అలా అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీతి నిజాయితీ నిబద్ధతగా ఉంటే రాజకీయాల్లో మన్నగలుగుతారు. అట్లీస్ట్ మీకు పదవి భవిష్యత్తులో వచ్చిందా లేదా అన్నదానికంటే మీరు సమాజంలో గౌరవం పొందుతారు. మీ నాన్నగారు ఎందుకు గౌరవం పొందారు? ఇది మీరుగా అంటే మీకు ఇంకొకరు చెప్పాల్సిన విషయాలు కావు ఇవి. కానీ ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేనటువంటి ఒక పరిపాలన 5 ఏళ్ల పాటు జగన్ పరిపాలించారు. రాష్ట్రంలో తనకంటూ ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని సంక్షేమంతోనే మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నటువంటి ఆలోచనకు తదనుగుణమైనటువంటి నాయకులను చెంత పెట్టుకున్నారే తప్ప ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని కూడాను అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉండేది. ఆ గవర్నమెంట్లో మీరు కూడా ఆ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంది. ఆయన 2014లో కానీ 2014లో పాదయాత్ర చేస్తున్నప్పుడు కోమర్తిలో బస్ చేసినప్పుడు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నాకు చెప్పడం జరిగింది, డోలా జగన్ని మీరు తీసుకోండి, ధర్మాన ప్రసాదరావు గారికి కృష్ణదాస్ గారికి చెప్పడం తీసుకుంటే నర్సనపేట శ్రీకాకుళం 2 నియోజకవర్గాల్లో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి కొన్ని కారణాల వలన ఆ మెసేజ్ నా దగ్గర రాలేదు, అది వేరే విషయం. నేను కాంగ్రెస్ అప్పుడు కూడా నేను రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకు కొన్ని నైతిక విలువలు ఉండాలి ప్రజాక్షేత్రంలో ఉన్నామంటే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడి పదవి ఇచ్చింది. ఆ పదవిలో ఉన్నంతకాలం నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. 2 జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చింది, కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్ష పదవి ఇచ్చింది. 5 సంవత్సరాల అధ్యక్షుడిగా, ఇందులో 6.5 సంవత్సరాల సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా చేశాను. నేను ప్రజలకు చేరువవటానికి సహకార బ్యాంక్ ద్వారా పార్టీలకు అతీతంగా రైతులకి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే కనుక రైతు కుటుంబాలు బాగుంటాయి అన్న ఉద్దేశంతో బోర్డుని అందరి సహకారంతో నడపడం జరిగింది. నా ఒక్కడి తాలూకు విజయం కాదు అది. బోర్డు డైరెక్టర్సు, కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్స్, ఉద్యోగస్తులు, నాబార్డు, ఆప్కాబు అందరి సహకారం వలన అభివృద్ధి సాధించడం జరిగింది. ఇంతలా సక్సెస్ సాధించిన మీరు ఒక విదేశీ కొలువును వదిలేసి ఉన్నత చదువులను కనుక్కొని రాజకీయంలో చేరిన తర్వాత
మాజీ ఎమ్మెల్యే డోల సీతారాం తనయుడైనటువంటి జగన్ ఈరోజు రాజకీయాల్లో రాణించడంలో ఎక్కడ తప్పటడుగు పడింది? ప్రజాక్షేత్రంలో ఆ కుటుంబ నేపథ్యం నుండి వచ్చినటువంటి ఒక ఇంటెలెక్చువల్ పర్సన్గా ప్రజలు ఎందుకు మిమ్మల్ని హక్కును చేర్చుకునే పరిస్థితులు? ప్రజలతో జిల్లా వ్యాప్తంగా మిగతా అందరితో కూడా నాకు సన్నిహిత సంబంధాలు, సామాన్యుడితో సన్నిహిత సంబంధాలు జిల్లా వ్యాప్తంగా నాకు ఉన్నాయి. అది డోల సీతారాముల కొడుగ్గా అది నాకు ఒక పెద్ద వరం అయితే, కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా 6.5 సంవత్సరాలు పనిచేయటం కూడా ఒక వరం. మరి చిరంజీవి గారు ప్రథమంగా నన్ను ఈ జిల్లా పార్టీ బాధ్యతలు నాకు అప్పగించారు. అది కూడా నేను ప్రజలు చేరువవటానికి చాలా బలమైన కారణం. ఆ రోజు నేను కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్ష పదవి రావడానికి మూల కారకులు చిరంజీవి గారు. మరి ఈ నేపథ్యంలో నా శక్తి మేరకు నేను ఎప్పుడు కూడా నాకు ఏ అవకాశం ఇచ్చినా సరే చిత్తశుద్ధితో నేను ఎప్పుడు ఏ వేదిక మీద మాట్లాడినా నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలు మార్చాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు చేయాలన్నట్టు మీ ఆలోచన ఈరోజు ప్రజల నుండి దూరం అయ్యారా? అది నేను అంటే మార్పు చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా ఎవరి మనసు నొప్పించకుండానే మార్పు చేసాం. ఫలాలనేవి రైతులకు అందాలి, కేంద్ర సహకార బ్యాంక్ ఫలాలు. అట్ ద సేమ్ టైం బ్యాంక్ అభివృద్ధి సాధించాలి, ఉద్యోగస్తులు బాగుండాలి, వ్యవస్థ సక్రమమైన మార్గంలో నడవాలి. 2009 ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భించినప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జగన్ ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పెట్టారు అని అప్పట్లో పెద్ద నిజమేనా? వాస్తవం కాదు, ఎట్టి పరిస్థితులు వాస్తవం కాదు. అయితే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీకి ఒక మేజర్ సెట్ బ్యాక్ ఏంటంటే అనుభవం లేకపోవటం. ప్రజల అభిమానం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలో మలుచుకునే అనుభవం లేకపోవటం మూలంగా అది బహుశా అది రాజశేఖర రెడ్డి గారికి కలిసి ఉండొచ్చు. అంతేగాని ప్రజారాజ్యం పార్టీకి ఆ రోజు అనుభవము, పొలిటికల్ స్ట్రాటజీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంటే కనుక డెఫినెట్గా చాలా క్రూషియల్ రోల్ ఈరోజు జనసేన ఎలాంటి పాత్ర ఈ రాష్ట్రంలో పోషించిందో అంతకంటే మంచి రోల్ ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పోషించుండేది. అంటే 22 దశాబ్దాల అనంతరం ఆ వ్యూహం ఈరోజు ఫలించిందా? అంటే అప్పుడు ఆగస్టులో 2008 ఆగస్టులో అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. 8 నెలల కాలంలో కేవలం అతని ఇండివిజువల్ చరిష్మా, క్యాండిడేట్స్ కంటే ఇండివిజువల్ చరిష్మా మీదను 18% ఓట్లు, 18 సీట్లు సంపాదించుకోవడం జరిగింది. ఈ 8 నెలల్లో క్షేత్రస్థాయిలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఏర్పడలేదు. ఓట్లు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. అది ఎలా చేసి దాన్ని ఓటుగా మలుచుకోవాలన్నటువంటి అనుభవం లేకపోవటం మూలంగా అది జరిగింది. కానీ ఆ తదనంతరం యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు చేసిన తర్వాతను ఆనాటి నుంచి కూడా ఆయన విడిచిపెట్టలేదు రాజకీయాలు. విడిచిపెట్టుకుంటగా ఆయన ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మారో, ఎలాంటి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలన్నారు అనుకున్నారు. ఆ సందర్భంగా 2014లో బీజేపీ, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం జరిగింది, నెగ్గారు. మరి ఆ తదనంతరం ఏమైంది అనేది నాకు తెలియదు. 2009లో తన అన్నకు జరిగినటువంటి ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో వాటన్నిటిని ఒడిచిపెట్టి జనసేన పార్టీ పెట్టి పోటీ చేయకుండా 2014 అంటే విభజన ఆంధ్రప్రదేశ్లో అనుభవమైనటువంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టడంలో చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2019లో వాళ్ళిద్దరి మధ్యన విభేదం ఈరోజు జగన్ గెలుపుకు దోహదపడింది. 2024లో ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడికి వెతికేటట్టు ఒక ఫార్ములాని పవన్ కళ్యాణ్ ఈరోజు ఆచరించబట్టే రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. చాలా స్పష్టంగా మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. చాలా స్పష్టంగా అది కనబడుతుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుని చిత్తశుద్ధితో ఎవరైతే కాపాడాలనుకుంటారో వారికి తప్పనిసరిగా ప్రజలు పట్టం కడతారు.
కాకపోతే ఇక్కడ ఐక్యత అనేది చాలా అవసరం. ఐక్యత మంచి నీ వల్ల జరిగిందా, నా వల్ల జరిగిందా అనేది కాకుండా, మీరు చేసినా నేను చేసినా ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అని చూసే విశాలమైన దృక్పథం నాయకుల్లో ఉంటే కనుక ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంది, పార్టీలకి, పార్టీలో ఉన్నటువంటి నాయకులకి మంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జర్నీ చేశారు. చివరి క్షణంలో ఈరోజు టీడీపీ పార్టీతో మీ జర్నీ నడిచింది. చిరంజీవితో పరిచయం ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా పరిచయం ఉంది, చంద్రబాబు నాయుడుతో పరిచయాలు అంతగా లేవు, జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం, మాజీ ముఖ్యమంత్రులైన కిరణ్ కుమార్ రాజశేఖర్ గారితో పరిచయం ఉన్నట్టు జగన్కి ఈరోజు ఎందుకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది? అంటే రాజకీయ భవిష్యత్తు లేదు అంటారు. రాజకీయ భవిష్యత్తు అంటే మీరేమని భావిస్తున్నారు? 2024లో మీరు ఎమ్మెల్యే టికెట్ నర్సన్పేట నుండి ఆశించారు, నిజమేనా? నేను వాస్తవంగా ప్రతి వ్యక్తి కూడా నా తండ్రి ఏ విలువలైతే రాజకీయాల్లో అనుసరించారో అదే విలువలతో కూడిన రాజకీయం చేద్దామనేది నా అభిలాషతో నేను లండన్ నుంచి రావడం జరిగింది. అయితే 2024లో టికెట్ ఆశించిన మాట వాస్తవమే. నాకు వేరే పార్టీలు నాకు టికెట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయన్నటువంటి సంకేతాలు నాకు దొరికినప్పటికి కూడా మరి ప్రయత్నం అయితే చేశాను. అలాగని అంటే నాకు టికెట్ రాని మూలంగా నేను కూటమికి మద్దతు ఇవ్వటం జరగలేదు. స్పష్టంగా ఈ జిల్లా మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారికి, రీజనల్ కోఆర్డినేటర్ గౌరవ బొత్స సత్యనారాయణ గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, చివరికి ఒక 3 పేజీల రిప్రజెంటేషను ప్రతి కాన్స్టిట్యున్సీ పొజిషన్ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, క్యాండిడేట్స్ ఎలా ఉన్నారు, వాస్తవ అంటే క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ విషయాలు ఆయనకి తెలియజెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళ చిన్నాన్నగారి ద్వారానే నేనే వెళ్ళాను. అయితే ఆయన ఏమన్నారంటే, అయితే ఈ ఐపాక్ సర్వేలు మనం చేసినవన్నీ తప్ప అని అన్నారు, అని నవ్వారు. మరి ఆ నవ్వుకు అర్థం ఏంటనేది మనకు తెలియదు, వాళ్ళు పెద్దవాళ్ళు. టికెట్ రాకపోబట్టే నేను పార్టీ వేయలేదని బలంగా చెప్తున్నారు. అలాగని 5 ఏళ్ల పాటు టీడీపీతో విభేదించున్నారు. జనసేన నుండి నరసన్నపేట అభ్యర్థిగా డోల జగన్ పేరును ప్రపోదించే పరిణామాలు చిరంజీవి దగ్గర నుండి త్రూ వయా పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చిందన్నటువంటి ఒక ఉదంతం కరెక్టేనా? అంటే అది వాస్తవం కాదు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీని 2019-24 విభేదించలేదు. మీరు ఒక విషయం గమనించండి, నా తండ్రి విషయంలో కానీ నా విషయంలో కానీ తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం క్యాడరు, తెలుగుదేశం ప్రభుత్వాలు ఏనాడు కూడా మమ్మల్ని గౌరవించే కానీ మమ్మల్ని అగౌరవపరచలేదు. మరి నా రాజకీయ అరంగేట్రం అయితే నేను ప్రజారాజ్యం పార్టీ ద్వారా చేశాను. నాకు తెలుగుదేశం నాయకులతో ఎలాంటి అనుబంధాలు ఉన్నాయో ప్రజారాజ్యం జనసేన నాయకులతో కూడా నాకు అనుబంధాలు ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ అరంగేట్రం చేసిన మీకు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి తమ్ముడు అంటే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్తో పరిచయాలు ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అన్నటువంటి అభిమానమే తప్ప ఆ కండువా కానీ అటువంటి జగన్ ఏమో డోల జగన్ టీడీపీకి సంబంధించిన వ్యక్తి అన్నటువంటి ఎక్కడ కూడా ఒక మాట కూడా అంటే అది ఆ ప్రక్రియ అనేది అంటే పార్టీ లోపం కూడా అయి ఉండొచ్చు. అంటే పార్టీలోకి ఆహ్వానించే పద్ధతి సరైన పద్ధతిలో అది జరిగి ఉంటే ఏం జరిగి ఉండేదు. చివరి క్షణంలో ఏ ఆహ్వానం మీరు ఈరోజు కూటమి కనెక్ట్ అయ్యారు? నాకు 2014-19 మధ్య బగ్గురాము ముత్తమాయికి నాకు అనుబంధం ఏర్పడింది. ఏది 14 ఎన్నికలకు ముందు. మరి ఆ అనుబంధం అనేది ఆయన నాయకత్వం గురించి నాకు తెలుసు. ఇదంతా ఇంటర్నల్ అంటే ఇప్పుడు నేను ఆ రోజు 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడం,
అది ఎందుకంటే మహామహులు ఎవరు అప్పటి మా అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు కానివ్వండి, బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, నేను వద్దని చెప్పాను, నేను కంటెస్ట్ చేయనని చెప్పాను. చిరంజీవానికి చెప్పాను, అంటే బొత్స సత్యబాబానికి చెప్పాను. ఆ రోజు పీసీ అధ్యక్షులు అందరికి చెప్తే చిరంజీవాని అన్నారు, నువ్వు చెయ్యు అన్నారు. అంటే లేదన్నయ్య తమ్ముడిని పెడతాను అన్న. లేదు నువ్వే చెయ్యు అన్నారు. చేశాను. నేను ఓడిపోతున్న విషయం నాకు తెలుసు. మరి విభజన శాఖ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం మరి చేసింది. ఆ సమయంలో మరి కొంతమంది నాతో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ పొటెన్షియల్ సర్పంచ్ క్యాండిడేట్స్ కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే, అన్నయ్య మనం ఎలాగా గెలవం, రేపు గ్రామాల్లో మా క్యాడర్ని కాపాడుకోవాలంటే మేము ఏదో ఒక నీడకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే, అప్పుడు రామమూర్తి మాయ గారు కూడా నీ సహకారం కావాలడు అని చెప్పి ఆడటం జరిగింది. అప్పుడు నేను వీళ్ళని అడిగా, ఇక మీరు ఎటువైపు చేయాలనుకుంటున్నారంటే తెలుగుదేశం చేస్తామని. మీ ఇష్టమే. ఎందుకంటే నేను వాళ్ళని నిలుపుకున్నా సరే ఆ రోజు రేపు వాళ్ళ క్యాడర్ని వాళ్ళు కాపాడుకోలేరు కాంగ్రెస్ పార్టీలో. అది పరిస్థితి. ఆ పరిస్థితిలో మంచి వ్యక్తులు ఎవరు ఉంటే వాళ్ళు గెలవాలనేది నా అభిమతం. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మీరు చివరి క్షణంలో ధర్మాన కృష్ణదాస్ని ప్రతిఘటించడానికి గల బలమైన కారణం ఏమైంది? బలమైన కారణము ధర్మాన కృష్ణదాస్ గారిని ప్రతిఘటించడానికి కారణం ఏంటంటే అవినీతి, పక్షపాత వైఖరి, కుటుంబ పాలన, ఒంటెద్దు పోకడలు, ప్రజల్ని పక్కన ఉన్న నాయకుల్ని గౌరవించే సాంప్రదాయం లేకపోవటం, ఇవన్నీ ప్రధాన కారణాలు. ఆ కారణం చేత చివరి నిమిషం వరకు మారుతారేమో అని చెప్పి 4.5 సంవత్సరాలు వేచి చూడటం జరిగింది. ఎవరిలో మార్పు రాలేదు. ఈ మార్పు రాని విషయమే పైకి కూడా చెప్పడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి. మరి పార్టీ మాలాంటి వాళ్ళ అంటే సామాన్యుడు చెప్తే మాకు కొంత అనుభవం ఉంది కదా రాజకీయాల్లో, అదైనా మార్పు తెచ్చుకోవాలి, మనం గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మా పరిస్థితి ఎలాగైపోయిందంటే, వాళ్ళు మాకు ఇచ్చినటువంటి దీన్ని బట్టి ఆ 4.5 సంవత్సరాలు మేము కూడా వాళ్ళ వెనక్కి తిరిగితే కనుక మమ్మల్ని ప్రజలు తిట్టే పరిస్థితికి వచ్చింది. సరే, నేను కూటమికి మద్దతు ఇవ్వలేదు, ఆ పార్టీలో ఉండి ఆయనకే మద్దతు ఇచ్చాను. మద్దతు ఇచ్చినప్పుడు ప్రజలు నన్ను తిట్టే, నువ్వెందుకురా ఇంకా నువ్వు డోల సీతారామయ్య కొడుకుగా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా చేసి ఇంకా ఇలాంటి వాళ్ళు వెనక్కి తిరుగుతావు ఏంటని నన్ను తిట్టే పరిస్థితి వచ్చింది. మరి అంచనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మంచిదని చెప్పి ఆ సమయంలో మరి రామ్మోహన్ నాయుడు గారు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే కుర్రోడు, చదువుకున్నటువంటి వాడు, భాషలు సబ్జెక్టు ఉన్నాయి. చక్కగా పార్లమెంట్లో ఈ 10 సంవత్సరాలు ఎలాంటి సహకారం కేంద్రం నుంచి లేనప్పటికి కూడా మన శ్రీకాకుళం జిల్లా తాలూకా ఖ్యాతిని పెంచినవాడు, అందరితో సత్సంబంధాలు ఉన్నటువంటి వాడు. మరి బొగ్గురామమూర్తి మాయతో నేను సేల్ చేయడం జరిగింది. ఇవన్నీ కారణమయ్యాయి. మరోవైపు చూస్తే కూటమి కనెక్టింగ్లో ఈరోజు కూటమి ఒక తాటి మీదకి రావడంతో ఇంతలా ఎమ్మెల్యే సీట్లను గెలిపించేందుకు ప్రజలు సహకరించారా, లేకపోతే గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అంతులేనటువంటి అవినీతి పాలన ఈరోజు కూటమికి ప్రభుత్వంకి ఇంతలా కనెక్ట్ అయింది? ఊహించారా నర్సన్పేటలో ఇంత భారీ మెజార్టీతో రావణమూర్తి గెలుస్తారు? నేను మీరు ఒక 2, 3, 4 సందర్భాల్లో చెప్పడం జరిగింది. బొగ్గురామమూర్తి గారు 30-40 వేల ఓట్ల మెజార్టీతో ఈ నర్సంపేటలో గెలుస్తారు. బేస్తో చెప్తున్నారు ఆ మాట. క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు నా దగ్గరికి వచ్చినప్పుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది నా దగ్గరికి వచ్చేటప్పుడు, నేను వాళ్ళ పల్స్ చూసేటప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన, ఈ గ్రామాల్లో సామాన్యులకు స్పందన చూసి 30 నుంచి 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు,
అలానే రామ్మోహన్ నాయుడు గారు 2,50,000 పైచులకు ఓట్లతో గెలుస్తారని ఆ రోజు తమ్మినేని భూషణ్ రావు గారు మాజీ ఎంపీపీ పోలాకి ఆయన గ్రామంలో మీటింగ్లో చెప్పాను, పబ్లిక్ మీటింగ్లో చాలా సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్స్లో చెప్పా ఇది జరిగి తీరుతుంది అని. అయితే అంచనాలకు మించి రామ్మోహన్ నాయుడు గారిది 3 లక్షల పైచిల కోట్లతో ఆయన గెలిచారు. మరి ఆయన కూడా ప్రతి పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు, ఇప్పుడు మన జిల్లా వెనకబడిన జిల్లా, వలసలు చాలా ఎక్కువ ఉంటాయి. ముందు నదులు అనుసంధానం, బోధా నది, వంశధార నది, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి సాగునీరు అందించగలిగే ప్రాజెక్ట్స్ రావాలి, పర్యావరణ హితమైనటువంటి పరిశ్రమలు రావాలి, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ నుంచి వేరే జిల్లాలకు వెళ్ళి పనిచేసే అవసరం రాదు. రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, ఈ జిల్లా నాయకులు కానివ్వండి, చాలా కృతనిశ్చయంతో దానిపై ఇట్లా ఉన్నారు. అది చేసి తీరుతారు, ఈ జిల్లాకి మంచి జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. చూస్తే కనుక ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత కొలువును సైతం విడిచిపెట్టి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుండి వచ్చి ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ అరంగేట్రం చేసి మునిగిపోయినటువంటి పడవైన కాంగ్రెస్ పార్టీలో కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా 5 ఏళ్ల పాటు ఆ పార్టీ ఇచ్చినటువంటి ఆ పదవిని చేపట్టినటువంటి జగన్ రైతు పక్షపాతిగా, వారికి సంక్షేమమే ధ్యేయంగా, రాజకీయాల్లో రైతు బాగుంటేనే ఏదైతే ఈ సమాజం బాగుంటుందన్నటువంటి ఆయన తండ్రి నేర్పినటువంటి పాఠాలను ఒడిచిపట్టుకొని ఈరోజు తన రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే 2024లో నరసన్నపేట నియోజకవర్గం వైసీపీ టిక్కెట్ని ఆశించినా కూడాను చివరి క్షణంలో తనకు రాకపోవడంతో మరోవైపు నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి అవినీతి పాలన చూసి విసిగి వేసారి కూటమి అభ్యర్థి అయినటువంటి రవణమూర్తికి ఈరోజు మద్దతు ఇచ్చి ఆయన గెలుపులో కీలక రోల్ పోషించాను. ప్రస్తుతం రాజకీయ క్షేత్రంలో అంటే ప్రజాక్షేత్రంలో రాజకీయ పదవులు రావాలంటే ప్రజలు ఆదరాభిమానాలు ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా కూడా తనకు ఎమ్మెల్యే అయ్యే అదృష్టం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు డోల జగన్. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.